ఈ వీడియోలో మనం ఇన్ మరియు ఇంటూ ల మధ్య ఉండే డిఫరెన్స్ను తెలుసుకుందాం. ముందుగా ఇన్ గురించి తెలుసుకుందాం. ఇది లొకేషన్ అంటే ఉన్న స్థానం గురించి చెబుతుంది. ఇన్ అనేది లొకేషన్ అంటే ఉన్న స్థానం గురించి తెలియజేస్తుంది. ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే లో లేదా లోపల. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ అంటే పుస్తకం బ్యాగ్లో ఉంది లేదా బ్యాగ్ లోపల ఉంది. పుస్తకం బ్యాగ్లో ఉంది లేదా బ్యాగ్ లోపల ఉంది. అంటే ఇక్కడ ఇన్ అనేది పుస్తకం యొక్క స్థానాన్ని తెలియజేస్తూ ఉంది. పుస్తకం యొక్క స్థానం ఎక్కడ అంటే బ్యాగ్ లోపల. హీ ఈజ్ ఇన్ ద రూమ్ అంటే అతడు గది లోపల ఉన్నాడు. అతడు గదిలో ఉన్నాడు లేదా గది లోపల ఉన్నాడు. దెర్ ఈజ్ వాటర్ ఇన్ ద గ్లాస్ అంటే గ్లాస్లో నీళ్లు ఉన్నాయి. ఈ విధంగా లో లేదా లోపల అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇన్ను ఉపయోగిస్తాం. ఇది స్థానాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం ఇంటూ గురించి తెలుసుకుందాం. ఇంటూ అనేది మూవ్మెంట్ అంటే కదలికను తెలియజేస్తుంది. ఇంటూ అంటే మీనింగ్ ఏంటంటే లోకి లేదా లోపలికి. ఎగ్జాంపుల్స్: హీ జంప్డ్ ఇంటూ ద స్విమ్మింగ్ పూల్. హీ జంప్డ్ ఇంటూ ద స్విమ్మింగ్ పూల్ అంటే అతడు స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడు. అతడు స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడు లేదా స్విమ్మింగ్ పూల్ లోపలికి దూకాడు. ద డాగ్ ర్యాన్ ఇంటూ ద హౌస్ అంటే కుక్క ఇంటి లోపలికి పరుగెత్తింది. కుక్క ఇంటి లోపలికి పరుగెత్తింది అంటే ఇక్కడ కుక్క మూవ్మెంట్తో కదలికతో లోపలికి పరుగెత్తింది. షీ త్రూ ద బాల్ ఇంటూ ద బాస్కెట్ అంటే ఆమె బంతిని బాస్కెట్ లోపలికి విసిరింది. ఆమె బంతిని బాస్కెట్ లోపలికి విసిరింది. ఈ విధంగా మూవ్మెంట్తో అంటే కదలికతో లేదా చలనంతో లోపలికి వెళ్ళడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంటూను ఉపయోగిస్తాం. కాబట్టి లో లేదా లోపల అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇన్ను ఉపయోగిస్తాం. అదే చలనంతో లేదా కదలికతో లోపలికి వెళ్ళడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంటూను ఉపయోగిస్తాం. ఇది ఇన్ మరియు ఇంటూల మధ్య ఉండే డిఫరెన్స్.